నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. అగ్రరాజ్యంలో పొలిటికల్ హీట్. అమెరికాలో మరో కొత్త రాజకీయ పార్టీ. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎలన్ మస్క్. ది అమెరికా పార్టీ పేరుతో పార్టీ ఏర్పాటు. పోల్ నిర్వహించిన టెస్లా అధినేత అనుకూలంగా 80% మంది ఓటు. టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఆయన కొత్త పార్టీ పెట్టేందుకు చూస్తున్నారు. ఈ మేరకు పార్టీ పేరును కూడా అనౌన్స్ చేశారు. అగ్రరాజ్యంలో, అది కూడా ప్రపంచ కుబేరుడి కొత్త పార్టీ ఏర్పాటుతో యావత్ ప్రపంచమంతా అమెరికా వైపే చూస్తోంది. అంతేకాదు, ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ కూడా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ CEO ఎలన్ మస్క్ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. మస్క్, ట్రంప్ మధ్య స్నేహానికి కళ్ళెం పడగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే తాజాగా పార్టీ పెడతానని చెప్పిన మస్క్ 24 గంటల్లోనే దాని పేరును కూడా అనౌన్స్ చేశారు. దీంతో ఈ విషయంపైనే చర్చ జోరుగా సాగుతోంది. మొత్తంగా కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు ఎలన్ మస్క్. పార్టీ పెట్టాలా వద్దా అనే అంశంపై ఎక్స్లో పోల్ పెట్టారు. మధ్య వయస్కుల్లో 80% అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమేనా అంటూ తనకున్న 20 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను ప్రశ్నించారు. దీనిపై 80% మంది అనుకూలంగా ఓటు వేయడం విశేషం. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరమన్న మస్క్ పార్టీకి ది అమెరికా పార్టీ అనే పేరు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జిగిరి దోస్తులుగా ఉన్న మస్క్, ట్రంప్ ఇప్పుడు దుష్మన్లుగా మారారు. అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ సమయంలో ట్రంప్ కు సపోర్టుగా మస్క్ ప్రచారం చేయడమే కాదు, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తూ వచ్చారు. కానీ ఇటీవల ట్రంప్ తీసుకొచ్చిన ది బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ పై మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ట్రంప్ ప్రభుత్వంలోని డోజ్ వ్యవస్థ నుంచి కూడా వైదొలిగారు మస్క్. ఈ నేపథ్యంలోనే మస్క్ కొత్త పార్టీ ఆలోచనను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కాగా మస్క్ పార్టీ ఏర్పాటుకు అమెరికన్ ప్రజలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ దీనిపై మస్క్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరోవైపు మస్క్ పై ట్రంప్ కూడా స్పందించారు. ఎలన్ మస్క్ గురించి ప్రస్తుతం తానేమీ ఆలోచించడం లేదని అన్నారు. చైనా, రష్యా సహా ఇతర అంశాల్లో బిజీగా ఉన్నట్లు చెప్పారు. ఎలన్ మస్క్ బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కానీ ట్రంప్ తన శత్రువును అంత తేలిగ్గా వదిలిపెట్టారన్న సంగతి తెలిసిందే. సుంకాల విషయంలోనూ రాజీ పట్టలేదు. తన ఆదేశాలను పాటించని అమెరికా యూనివర్సిటీలపై ఇప్పటికే కొరడా కూడా జులిపిస్తున్నారు. అలాంటిది నిన్నటి వరకు స్నేహితుడిగా ఉండి అకస్మాత్తుగా శత్రువుగా మారిన మస్క్ విషయంలో ఇందుకు భిన్నంగా ట్రంప్ వ్యవహరిస్తారా అన్నది చెప్పలేం. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిపై మస్క్ చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఇక ఇప్పుడు తాను కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందంటూ కొన్ని సంకేతాలను కూడా ఇచ్చారు. మస్క్ చర్యల నేపథ్యంలో ట్రంప్ మౌనంగా ఉండే అవకాశాలు తక్కువే. మరోవైపు ఎలన్ మస్క్ కు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. ట్రంప్ తో మస్క్ మధ్య ఉన్న వివాదం తీవ్ర రూపం దాలుస్తున్న సమయంలో రష్యా అనూహ్య రీతిలో స్పందించింది. కావాలంటే మస్క్ కు రాజకీయ ఆశ్రయం కల్పించడానికి రెడీగా ఉన్నట్లు సూచన ప్రాయంగా తెలిపింది. ఓవైపు మస్క్ కు రష్యా ఆఫర్, మరోవైపు మస్క్ కొత్త పార్టీ అంటూ పోస్ట్. ప్రస్తుత పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ది అమెరికా పార్టీ అని మస్క్ రాసుకొచ్చినప్పటికీ అదే తన కొత్త రాజకీయ పార్టీ అని అధికారికంగా ప్రకటించలేదు. ఇక దీనిపై మస్క్, ట్రంప్ ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.